హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మారుతి ఎడ్యుకేషనల్ వరల్డ్. అందరికీ నమస్కారం అండి. ఈ రోజు నేను బిఈడి రిలేటెడ్ సబ్జెక్ట్ సోషల్ మెథడాలజీలోని మూల్యాంకనం యొక్క నిర్వచనాలు, అసలు మూల్యాంకనాన్ని ఎలాగా చేయాలి అన్న దాని గురించి చెప్తున్నాను. అయితే మూల్యాంకనం యొక్క నిర్వచనాలు ఏ శాస్త్రవేత్తలు ఏ విధంగా ఇచ్చారు అని అంటే, చూడండి, బ్రూస్ టక్ మ్యాన్ అనే శాస్త్రవేత్త మూల్యాంకనాన్ని ఈ విధంగా నిర్వచించారు. మూల్యాంకనం అంటే ఒక పద్ధతికి, ఒక కార్యక్రమ ఉద్దేశాలను సాధించడం అని నిర్వచించారు అనమాట. అంటే ఒక పద్ధతికి, ఒక కార్యక్రమ ఉద్దేశాలను సాధించడం అని నిర్వచించారు ఏ శాస్త్రవేత్త? బ్రూస్ టక్ మ్యాన్. రోనాల్డ్ డాల్ఫ్ ఏమని నిర్వచించారు అంటే, విలువలను సాధించుటకై ఒక విస్తృతమైన సంగ్రహణాత్మక నిరంతర శోధనయే మూల్యాంకనం అని నిర్వచించారు. బోధనా లక్ష్యాలను ఎంతవరకు సాధించామో అనే ప్రశ్నకు జవాబే మూల్యాంకనం అని రాల్ఫ్ ఫైలర్ మూల్యాంకనాన్ని నిర్వచించారు. రాల్ఫ్ ఫైలర్ అనే శాస్త్రవేత్త మూల్యాంకనాన్ని ఈ విధంగా నిర్వచించారనమాట. ఏ విధంగా అంటే, బోధనా లక్ష్యాలను ఎంతవరకు సాధించామో అనే ప్రశ్నకు జవాబే మూల్యాంకనం. ఆర్ఎన్ పాటిల్ ప్రకారము మూల్యాంకనము అంటే శాస్త్రీయ నిరంతరము వీటిని తీర్మానించే పద్ధతి. వేటినో ఇప్పుడు నేను రాస్తాను, చూడండి. ఎంతవరకు బోధనా లక్ష్యాలు సాధించబడ్డాయి, బోధనా అనుభవాలు ఎంతవరకు సమర్థవంతంగా ఇవ్వబడ్డాయి, వీటిని తీర్మానించే పద్ధతే మూల్యాంకనం అన్నమాట. చూడండి, ఇది మూల్యాంకనం. ఇక్కడ విషయం అంటే కంటెంట్, ఇక్కడ లక్ష్యాలు అంటే ఆబ్జెక్టివ్స్, ఇది కంటెంట్. ఎవల్యూషన్, ఇక్కడ వచ్చేసి అభ్యసన అనుభవాలు అంటే లెర్నింగ్ ఎక్స్పీరియన్స్. వీటిని శాస్త్రీయంగా నిరంతరము ఈ కింది వాటిని తీర్మానించే పద్ధతి అని చెప్పాను కదా. ఆ కిందివి ఏంటి అని అంటే మూల్యాంకనము, విషయము, లక్ష్యాలు, అభ్యసన అనుభవాలు. ఇంకా నెక్స్ట్ వన్ మాపనం. మాపనం అంటే ఏంటి అంటే, మాపనంలో ఉండే ముఖ్యాంశాలు ఏంటి అంటే, విద్యార్థులకు సంబంధించిన మార్కుల రూపంలో ఉన్న దత్తాంశ సేకరణ మాపనం యొక్క ముఖ్య విధి. దీనిలో విద్యార్థులకు పరీక్షలలో నికషలలో వచ్చిన సంఖ్యాపరమైన స్కోర్లు లేదా మార్కులు దత్తాంశం అవుతుంది. భౌతిక రాశులైన పొడవు, వెడల్పు, బరువు మొదలైన వాటిని ఏ విధంగా తెలుసుకుంటామో విద్యా మాపనం దీనికి సదృశ్యంగా ఉంటుంది. ఇంకా మీకు బాగా అర్థం అవ్వాలి అని అంటే దీనికి కూడా ఒక డయాగ్రామ్ వేసి చూపిస్తాను మాపనానికి. అప్పుడు ఇంకా మీకు క్లారిటీగా అర్థమవుతుంది. చూడండి, ఇది పరీక్ష లేదా మదింపు అంటే టెస్ట్, అసెస్మెంట్. ఇది ఈ సర్కిల్. మాపనం ఇది అవుతుంది. ఇది మాపనం అంటే ఏంటి? మెజర్మెంట్. ఇది మూల్యాంకనం అవుతుంది అంటే ఎవల్యూషన్. ఇదనమాట మాపనం గురించి. తర్వాత మూల్యాంకనం అన్నది ఎలా చేయాలి? నిరంతర మూల్యాంకనంలో భాగంగా పాఠశాలలో నిర్వహించే మూల్యాంకన విధానాలు విద్యార్థులకు సంపూర్ణంగా పరిశీలించి నమోదు చేసేవిగా తయారు చేయాలి. పిల్లలకు బయట లోపల వివిధ అంశాలలో పరిశీలిస్తూ క్రమానుసారంగా నిర్ణీత మూల్యాంకనం కూడా అవసరమవుతుంది. ఇవి వారాంతము, మాసము, టర్మినల్, పక్ష రూపాలలో కూడా నిర్వహించడం జరుగుతుంది. వినియోగము, వైఖరులు, ఉద్వేగాలు, శారీరక పెరుగుదల, ఆరోగ్యకరమైన విషయాలు కూడా నిశితంగా మూల్యాంకనం చేయాలి. ఈ విధమైన మూల్యాంకనం అన్నది రెండు రకాలు. ఒకటి నిర్మాణాత్మక మూల్యాంకనము, రెండు సంగ్రహణాత్మక మూల్యాంకనము. నిర్మాణాత్మక మూల్యాంకనాన్ని ఇంగ్లీష్ లో అయితే ఫార్మేటివ్ అసెస్మెంట్ అంటారు. సంగ్రహణాత్మక మూల్యాంకనాన్ని ఇంగ్లీష్ లో సమ్మేటివ్ అసెస్మెంట్ అని అంటారు. ఇది ఇవాళ క్లాస్. అంటే మూల్యాంకన నిర్వచనాలు, మూల్యాంకనం ఎలా చేయాలి,
మదింపు గురించి తెలుసుకున్నాము ఇవాళ అనమాట ఈ క్లాస్. నెక్స్ట్ క్లాస్ లో నిర్మాణాత్మక మూల్యాంకన లక్షణాలు ఏంటో తెలుసుకుందాము. ఇది బీఈడి ఎవరైతే సోషల్ మెథడాలజీ చేస్తున్నారో వాళ్ళకి ఈ క్లాస్ చాలా ఇంపార్టెంట్ క్లాస్ అవుతుంది, యూస్ఫుల్ గా ఉంటుంది. ఒకసారి మీరు ప్లేలిస్ట్ గాని చెక్ చేస్తే బీఈడికి సంబంధించిన సబ్జెక్ట్ ప్రకారము టాపిక్స్ ఉంటాయి. ఒకసారి ప్లేలిస్ట్ చెక్ చేయండి. అలాగే ఇంగ్లీష్ సంబంధించిన వీడియోస్ కూడా ప్లేలిస్ట్ ఉంటాయి ఇంగ్లీష్ సబ్జెక్ట్ పేరుతో. వాటిని కూడా ఒకసారి చూసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో కానీ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. ఓకే, థ్యాంక్